వాడుతున్నారా? అయితే ఈ ప్రోడక్ట్ వాడుకోండి, ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది అని నేను నోటి మందుతో చేతిలో బాటలు పట్టుకుని గొప్ప గొప్ప మాటలు చెప్పను. ఈ ప్రోడక్ట్ వాడుకోండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు హెయిర్ ప్రాబ్లం అంటే హెయిర్ టిప్స్ కానీ రెమెడీస్ కానీ నార్మల్ ప్రోడక్ట్స్ ఏమీ పని చేయవు. పని చేస్తే అనుకున్న వాళ్ళు అప్పుడు జుట్టు ఉన్న వాళ్ళు ఇప్పుడు జుట్టు లేకుండా తిరుగుతున్నారు. ఈ పాయింట్ ఐడెంటిఫై చేయండి. ఈ ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందని మేము చేతిలో బాటలు పట్టుకుని చెప్పట్లేదు, డెమో వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ కంటిన్యూ చేయండి, నమ్మకం వస్తుంది. ప్రోడక్ట్ తీసుకోండి, వాడుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శ్రీగంధ్ హెయిర్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషల్ తెలుసు కదా. ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, చెప్పిన వాళ్ళు వాడారా లేదా, ఈ మూడు మీ కంటితో చూసినప్పుడు మాత్రమే ప్రోడక్ట్ సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే కొన్ని పాయింట్లు రివర్స్ అవుతామంటే, ఎందుకు రివర్స్ అవుతాయి అంటే కొంతమంది అసలే మా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. ఎందుకు రీచ్ అవ్వదు అంటే చూసిన వాళ్ళు కనీసం కష్టపడి చేస్తున్నారని ఒక లైక్ కూడా చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు బయటికి. సో ఎంతమంది బయటకి వెళ్ళిపోయినా కూడా సో మనం చెప్పాల్సింది మనం చెప్పాలి. సో 100 మందిలో ఒక మనిషి చూసినా కూడా, ఒక మనిషి పాటించినా కూడా చాలండి మా యొక్క హ్యాపీ. ఓకేనా. సో మాకు కస్టమర్లు అక్కడి నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు. అంటే యూట్యూబ్ ధర నుంచి చాలా తక్కువ మంది వస్తారు మాకు కస్టమర్లు. ఓకేనా. సో ఎక్కడి నుంచి ఎక్కువ వస్తారంటే, సో మాకు షేర్ షాట్లలో ఎక్కువగా పోస్టులు అనేది ఎక్కువగా బూస్ట్ చేస్తూ ఉంటాం మేము. ఓకేనా. సో మేము పెద్ద బిజినెస్ పర్సన్ ఏం కాదండి, మాది పెద్ద బ్రాండ్ కూడా కాదు మాది. ఓకేనా. సో పెద్ద బ్రాండ్ కాకపోయినా పెద్ద రిజల్ట్స్ అనేది మేము ఇస్తూనే ఉంటాం. మమ్మల్ని నమ్మి మాతో జర్నీ చేసే వాళ్ళకి మేము పెద్ద బ్రాండ్ కాకపోయినా పెద్ద రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ అనేది మేము ఇవ్వటం అనేది మా యొక్క లక్ష్యము, టార్గెట్ కూడా. ఓకే. సో కొంతమంది ఇది బ్రాండా కాదా అని చెక్ చేసుకుంటుంటారు. సో ఒక మంచి పొజిషన్కి వెళ్ళి నిలబడే వాళ్ళకి నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడే స్టార్ట్ చేసే వాడికి కేరింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్ ఐడెంటిఫై చేయండి. ఓకే. సో ఒక మంచి పొజిషన్కి వెళ్ళి వాళ్ళ యొక్క బిజినెస్ మొత్తం కరెక్ట్గా మంచిగా రన్ అయ్యేటప్పుడు వాళ్ళు నెగ్లిజెన్స్ ఎక్కువ చేసుకుంటారు. కానీ అప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు సో మన కంటికి కనిపించే అన్ని బిజినెస్ల కల్లా, అన్ని ప్రోడక్ట్ల కల్లా మనం మంచిగా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ద్వారా చాలామంది ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మా ప్రోడక్ట్ కూడా ఒకటి, నా యొక్క ఆలోచన కూడా ఒకటి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మా యొక్క కాన్సెప్ట్ ఎవ్రీ కస్టమర్ని మేము చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తుంటాం. ఎక్కడ స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తుంటాం? యూట్యూబ్లో కాదండి. సో యూట్యూబ్లో మీరు మాకు కామెంట్లు పెట్టినా పెట్టకపోయినా వాటికి మేము రెస్పాన్స్ అవ్వలేము. మేము చాలా బిజీగా ఉంటాం. సో ఈరోజు సిటీలో నేను ఇక్కడ కూర్చుని మీతో 4 మాటలు మాట్లాడడానికి కూడా సో నేను టైం చాలా స్పెషల్గా ప్లాన్ చేసుకుని రావాలి నేను. ఓకే. సో మాకు యూట్యూబ్ ద్వారా అనేది చాలా తక్కువ. మాకు ఈ యొక్క ప్రోడక్ట్ పబ్లిసిటీ అనేది యూట్యూబ్ ద్వారా మాకు చాలా తక్కువ. మా వ్యూస్ కూడా చూసే ఉంటారు మీరు, చాలా తక్కువే ఉంటాయి. సో మా యొక్క బిజినెస్ ఎక్కడ రన్ అవుతుందంటే మా యొక్క పబ్లిసిటీ, మా యొక్క మౌత్ టు టాక్ ద్వారా అవుతుంది. రెండోదంటే షేర్ షాట్లలో కొన్ని యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్లలో సో మా ప్రోడక్ట్ యొక్క పోస్ట్ అనేది బూస్ట్ చేస్తూ ఉంటాం. సో బయట నుంచి మాకు కస్టమర్ల కోసం సో ఎక్కువగా కస్టమర్లందరినీ వాట్సాప్లోనే ఫాలో చేపిస్తూ ఉంటాం. ఎందుకంటే వాట్సాప్లో ఫాలో చేయించడం చాలా తేలిక. 4 లింకులు ఇచ్చేస్తాం, చూసేసుకుంటారు, తీసేసుకుంటారు. అదే. ఓకే. ఇంకా మేము ఒక ప్రోడక్ట్ చేతిలో బాటిల్ పట్టుకుని ఈ ప్రోడక్ట్ బాగుందని నేను చెప్పను. సో అందరూ ఇదే చేస్తున్నారు చాలామంది. సో వాళ్ళు వాడుతున్నారు లేదు, సో ఒక వీడియో చెప్తారు, దాని కింద ఒక లింక్ ఇస్తారు, నేను బాగుంది, నేను వాడాను, వాడుకోండి అంటూ ఉంటారు. ఏంటి నాకు అర్థం కావట్లేదు నాకు ఈ ప్రాసెస్ ఏంటో. తర్వాత మీరందరూ లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది, మీకు కూడా తెలుస్తుంది. సో పట్టుకుంటున్నారు, వాడుతున్నారు, బాగుందంటున్నారు, ఇలా తిప్పుతూ ఉంటారు, బాగుందంటూ ఉంటారు. సో వాళ్ళు వాడినట్టు ఎక్కడ నిరూపణ ఉండదు, ఏముండదు. నాది 5వ బాటిల్ అంటారు, 10వ బాటిల్ అంటారు, 2వ బాటిల్ అంటారు, 100వ బాటిల్ అంటారు. నోటితో 100 మాటలు చెప్పొచ్చండి. ఓకేనా. కనీసం వాళ్ళు వాడినట్టు నెలకి 4 సార్లు మీ కంటికి చూపిస్తేనే అప్పుడు నమ్మండి. లేదనుకోండి వాటి జోలికి వెళ్ళమాకండి. ఆ టిప్స్ కానీ, ఆ రెమెడీస్ కానీ ఎవరైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, ఎవరైతే ఆ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ ప్రాసెస్ జోలికే మీరు వెళ్ళొద్దు. గుర్తుపెట్టుకోండి ఈ స్టెప్స్ మొత్తం. ఓకే. సో ఇది మహా డేంజర్ ఈ ప్రాసెస్. ఓకేనా. ఎవరైతే చేతుల్లో బాటిల్ పట్టుకుని ఈ ప్రోడక్ట్ బాగుంది, అవసరమైతే ఈ లింక్ ఓపెన్ చేసి కొనుక్కోండి అంటూ ఉంటారో ఈ ప్రాసెస్ మహా డేంజర్ ఇది. ఓకేనా.
అలాగే చేతుల్లో బాటిల్ పట్టుకుని బాగుందని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇలా పైకొని పోత పోస్తూ ఉంటారు. వీళ్ళందరూ మహా డేంజర్ అండి. వీళ్ళు నేను ఆల్రెడీ అనుభవించాను. 2017 బిఫోర్ ఈ ప్రోడక్ట్ లేదు కాబట్టి అప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్లో కొనుక్కోవాలి, వాడుకోవాలి, ఏదో ఒకటి ట్రై చేయాలి. సో మనకి ఒక ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయితే యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం. యూట్యూబ్లో మన కోసం రెడీగా ఉంటుంటారు. వాడండి, బాగుంది. నెంబర్ వన్ టిప్స్ వీళ్ళందరి వల్లనే నాకు హెయిర్ లాసెస్ స్టార్ట్ అయినవి, హెయిర్ ప్రాబ్లమ్స్ 1% అంటే 10% పెంచుకున్నాను, 10% 100% పెంచుకున్నాను వీళ్ళందరూ ఎవరంటే సో వీడియోస్ చేసేవాడు చేతుల్లో బాటిల్ పట్టుకుని. నేను అందరి గురించి చెప్పట్లేదండి, అందరూ కొంతమంది కోపం వచ్చిద్దాము. సో నేను కొంతమంది గురించి చదువుతాను. కొంతమంది చేతుల్లో బాటిల్ పట్టుకుని ప్రోడక్ట్ బాగుంది వాడుకొని అంటూ ఉంటారు, లేదంటే స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఇది షాంపూ ఇది ఇలా వాడుకోవాలి, అలా వాడుకోవాలి. ఇలాంటి వాళ్ళందరి వల్లనే నేను ఈరోజు శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ లాంచ్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ కూడా స్పెషల్ ఏంటంటే, సో మీరు ఫస్ట్ మంత్ కొంతమందికి నేను బాగా చూస్తున్నాను, నేను చాలా జెన్యున్గా చూస్తాను. నేను కొంతమందికి 1 day రిజల్ట్స్ చాలా మందికి ఇస్తుంది, కొంతమందికి 1 week, కొంతమందికి 2 weeks, కొంతమందికి సో ఫస్ట్ మంత్ మంచిగా రిజల్ట్స్ రావట్లేదని ఎవరైనా చెబితే వాళ్ళకి చాలా స్పెషల్గా కేర్ తీసుకుని సెకండ్ మంత్ ప్రోడక్ట్ టోటల్గా చేంజ్ చేసి ఇవ్వటం. వీళ్ళు మొత్తం ఎందుకంటే ఒక టైఫాయిడ్ జ్వరం తగ్గడానికి, ఒక నార్మల్ జ్వరం తగ్గడానికి చాలా వేరియేషన్ ఉంటుంది. నార్మల్ జ్వరం తగ్గడానికి 2 రకాల టాబ్లెట్స్ సరిపోతుంది. టైఫాయిడ్ జ్వరం తగ్గడానికి ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి, ఎక్కువగా మనీ ఖర్చు పెట్టాలి, ఎక్కువ రోజులు కావాలి. ఇక్కడ మన హెయిర్ ప్రాబ్లమ్స్ కలుగుతాయి. సో ఫైనల్గా నేను ఇంకొంచెం మాట్లాడుతున్నాను. సో నేను ఇన్ని పాయింట్లు చదువుతున్నాను కదా, ఎవరికి లైట్ తీసుకుంటారు, అనుభవించినప్పుడే నా మాటలు మీకు చెవులకి ఎక్కుతాయి.